For more entertaining videos and box office collections, please click on subscribe button and don't forget to click on bell icon. నాన్న వెల్కమ్ టు నా సౌత్ ఇండియా. మ్యాటర్లోకి వెళ్తే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఏ రేంజ్లో ఆకట్టుకుందో, పబ్లిక్ ఆకట్టుకుందో మేమందరం చూస్తాం. అదే రేంజ్లో టీఆర్పీ రేటింగ్ కూడా దుమ్ము లేపేస్తుంది. అయితే ఈ షోలో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ని రిప్రజెంట్ చేసిన విషయం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్ ఎందుకు వచ్చారు, వాళ్ళు ఈ షోని ఎందుకు గెలవాలనుకుంటున్నారు, ఇలాంటి అడుక్కుంటూ అండ్ ప్రతి ఒక్కళ్ళకు తన వినయంతో వాళ్ళందరికీ ఇచ్చిన రెస్పెక్ట్ మట్టుకు యాడ్స్ అవ్వని చెప్పాలి. ఎందుకంటే ఏ పెద్ద హీరో అయినా కానీ వచ్చినప్పుడు ఎవరైనా పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక నార్మల్గా తన హుందాతనం మెయింటైన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన తమ్ముళ్ళ, తన అన్నలా ఇలా అంటే క్లోజ్గా, ఫ్రెండ్లీగా, నా చిన్నవాడు పెద్దవాడని కాకుండా చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు. అండ్ ఈ షోలో సంపూర్ణేష్ బాబు చూపించిన ఏవి మట్టుకు హైలైట్. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు లైఫ్ స్టోరీ అందరికి తెలియదు, కొంతమంది మట్టుకే తెలుసు. కాకపోతే సంపూర్ణేష్ బాబు ఉన్న లైఫ్ స్టైల్, తను ఉంటున్న ఇల్లు కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే తను అంత స్థాయికి వచ్చినా కానీ ఒదిగే ఉండాలన్నట్టు తను ఇంకా అక్కడే అదే సొంత ఊర్లోనే ఉంటూ అదే చిన్న ఇంట్లో ఉంటూ ఉంటాడు. అది ఏవీలో చూపించిన విధానం మట్టుకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఎన్టీఆర్ చేసిన షోలో ప్రతి ఒక్క సీన్ కూడా అంటే ఏదో సినిమా షో చూస్తున్నాం కదా వెళ్ళిపోతున్నామని కాకుండా ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి, ప్రతి ఒక్క మనసులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఈ షో నడిచింది. ఎందుకంటే చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఒక సంభాషణ ఎంజాయ్ చేస్తూ అండ్ ఎన్టీఆర్ చూపించిన హావభావాలతో పాటు ఇవి కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ధనరాజ్ కామెడీ మట్టుకు దీనిలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒక స్కిట్లా అయిపోయింది. తన బట్టలు, తన ఆవకాయ అవన్నీ తీసుకొచ్చుకున్న విధానం అంట, తను ఎన్టీఆర్తో చేసిన కామెడీ అండ్ ఎన్టీఆర్ కూడా అదే విధంగా స్పోర్టివ్గా తీసుకొని ఈ షో నుంచి వెళ్ళిపో అన్న ధనరాజ్తో చేసిన కామెడీ కానీ అది చాలా బాగుంది. ఎందుకంటే ఈ షోలో ఎన్టీఆర్ ఒక షోని చూపించలేదు, కొంతమంది లైఫ్స్ చూపించాడు. ఆ లైఫ్లో పాటు ఇంకా ముందు ఇలాగే 76 days ఎలా జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అందులో అందరూ మా షోలో వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే అందులో ఏ క్యారెక్టర్ తీసుకున్నా కానీ అందులో వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్లో వాళ్ళందరూ కష్టాలు ఉన్న వారు మాత్రమే వచ్చారు. ఎందుకంటే అలా ఆలోచించి ఎవరికైతే అవసరమో ఈ షో అవసరమో వాళ్ళని మట్టుగా తీసుకోవడం కూడా చాలా విధంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఎన్టీఆర్ చెప్పుకుంటే తన యాంకరింగ్తో పాటు, తన ప్రతిభతో పాటు సినిమాలోనే కాకుండా యాంకరింగ్లో కూడా తన ఒక విజయాన్ని సాధించాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉంటున్నట్టు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏ సినిమా వచ్చినా హిట్ అయిపోతుంది, ఏ షో అయినా హిట్ అయిపోతుంది. ఎన్టీఆర్ లెగ్ గోల్డెన్ లెగ్ అయిపోయింది ఈ టైంలో చూసుకుంటే. ఇలా ఎన్టీఆర్ ఈ షో ఇంకా పెద్ద హిట్ అయిపోవాలని చెప్పేసి 76 రోజుల షోలో ఇంకా ఇలాగే ఈ షో కంటిన్యూ అయిపోవాలని ప్రతి ఒక్క ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు ప్రజల్ని ఇంకా ఎంజాయ్ చేయించాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంతకుముందు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను, కొన్ని సీన్స్ వీడియోస్ అవి కొద్దిగా వరల్డ్ వైడ్ బ్లాకేజ్ వల్ల ఆ వీడియోస్ కొన్ని బ్లాక్ అయ్యి ఏమనుకోండి. అండ్ ఇప్పటి నుంచి నాకు క్లియర్ అప్డేట్లో ఉంటాను. థ్యాంక్ యూ.